సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇది వచ్చి స్టాండర్డ్ స్ట్రాలర్ అంటారు సార్. అండ్ ఇది వచ్చి మనకి బయటకు వెళ్ళడానికి లైక్ పార్క్స్ ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో బేబీని పడుకోబెట్టి ఇందులో పొజిషన్స్ కూడా మార్చుకోవచ్చు. హ్యాండిల్ వచ్చి ఫ్రంట్ అనేది తీసుకునేటప్పుడు ఫ్రంట్లో బేబీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తూ తీసుకుని వెళ్ళేటప్పుడు బేబీ కూడా యాక్టివ్గా ఫీల్ అవుతుంది. అదే కాకుండా మనం ఫ్రీగా వెళ్ళడానికి కోసం బ్యాక్ సైడ్ హ్యాండిల్ పెట్టుకొని హైట్లో కూడా మనం లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకి 360 degrees రొటేట్ ఆప్షనల్ కూడా ఉంటుంది సార్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే రెడ్ ఆప్షనల్ ఒక బ్రేకింగ్ ఉంటుంది. ఇది వన్ వే పొజిషన్ అవ్వడానికి అది ఉంటుంది. అది కాకుండా మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ మనం పార్క్ చేసి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం లైక్ చిన్న ఏదైనా తీయడానికి. సో ఆ టైంలో ఏంటంటే బ్రేకింగ్ ఆప్షన్ వేస్తే కింద రెడ్ కలర్లో ఏదైతే ఉందో అది బ్రేకింగ్ సార్. 2 sides బ్రేకింగ్ అనేది చేసుకుంటే బేబీ అనేది మూమెంట్ కాకుండా ఉంటుంది. అండ్ ఇది కెనోపీ కూడా ఉంటుంది సార్. సన్లైట్ అనేది తగలకుండా బేబీకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి కుషనింగ్ చూసుకుంటే చాలా స్మూతీగా ఉంటుంది అండ్ బెటర్గా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చి 5-way బ్రౌజర్ అనేది కూడా ఉంటుంది బెల్టింగ్. అండ్ ఇందులో పొజిషన్స్ వచ్చి 3 పొజిషన్స్ ఉంటాయి సార్. ఇది వచ్చి ప్రెజెంట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ చూసుకుంటే ఇది వచ్చి రిక్లైనింగ్ పొజిషన్లో ఏంటంటే బేబీ ఫీడ్ చేసేటప్పుడు తనకి అరుగుదలకి మంచిగా ఉండడానికి కోసం బెటర్గా ఉంటుంది. అండ్ బేబీ ఎప్పుడైతే స్లీపింగ్లో ఉంటుందో మోడ్లో అప్పుడు వచ్చి స్లీపింగ్ పొజిషన్ ఉంటుంది. స్లీపింగ్ పొజిషన్లో ఇఫ్ ఇన్ కేసు కొంచెం బేబీ లెందీగా ఉన్నప్పుడు ఏంటంటే బేబీ లెగ్స్ అనేవి బయటికి వస్తాయి. ఆ టైంలో ఏంటంటే మన ఫుట్ రెస్ట్ అనేది ఒకటి ఆప్షనల్గా ఉంటుంది సార్. దాన్ని పెట్టుకుంటే బేబీ లెగ్స్ కూడా బయటికి వెళ్ళకుండా సెక్యూర్గా ఉంటుంది బేబీకి. అండ్ ఇంతో పాటు మనకి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు పాకెట్స్ ఉంటాయి సార్. దీనిలో మనము ఎగ్జాంపుల్ లైక్ బేబీ ఫీడింగ్ ఆప్షనల్ ఉంటుంది, అది పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ కింద వచ్చి స్టోరేజ్ ఆప్షనల్ సార్. మనం బేబీని బయటకు తీసుకుని వెళ్ళేటప్పుడు మనం బేబీతో పాటు కావాల్సిన సామాన్ అనేది ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బ్యాగ్లా కాకుండా బేబీ స్ట్రాలర్లోనే పెట్టుకోవడానికి లైక్ వైప్స్ తీసుకోవచ్చు, వైప్స్ అనేది స్టోరేజ్ అవుతుంది. అండ్ డైపర్స్ కూడా చూడొచ్చు, డైపర్స్ కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు పెసిఫైర్స్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి సార్. ఎగ్జాంపుల్ అది పెట్టుకోవడానికి స్టోర్ కెపాసిటీ కూడా ఉంటుంది అండ్ బెటర్గా ఉంటుంది. అండ్ ఇవి చూస్తే మనం ఇంకోటి ఫోల్డింగ్ కూడా ఈజీగా ఉంటుంది సార్. లైక్ ఫోల్డింగ్ చూడొచ్చు సార్. మనకి ఇక్కడ ఒక లాకింగ్ అనేది ఉంటుంది. ఇది ప్రెస్ చేయగానే ఫోల్డ్ అనేది అయిపోతుంది. ఫోల్డింగ్ అనేది ఇలా అయిపోతుంది. అండ్ ఇది అయిపోగానే ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది వచ్చి లాకింగ్ సిస్టమ్. దీన్ని లాకింగ్ చేసేసుకొని ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళడానికి కూడా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది వచ్చి బేబీ ఏజ్ గ్రూప్ వస్తుంది సార్. 0 న్యూ బోర్న్ టు అప్ టు 3 years వరకు వస్తుంది. అదే కాకుండా వెయిట్ కెపాసిటీ బేబీది చూసుకుంటే అప్ టు 25 kgs వెయిట్ లోడ్ అనేది తీసుకుంటుంది. థ్యాంక్ యూ.